ఈ ఐపీఎల్ సీజన్లో అన్క్యాప్డ్ ఆటగాళ్లతోనే అద్భుతాలు చేస్తోంది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో 6 అన్క్యాప్డ్ ఆటగాళ్లు టీంలో కీలక పాత్ర పోషిస్తూ మరే జట్టుకి లేని విధంగా విజయాలను పంజాబ్కి అందించారు. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ప్రభ్సిమ్రన్ 4 హాఫ్ సెంచరీలతో ఈ సీజన్లో 523 పరుగులు చేస్తే 2 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో ప్రియాంష్ ఆర్య మొదటి సీజన్లోనే 451 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి ఓపెనింగ్ని బలంగా మార్చుకున్న పంజాబ్ అయ్యర్ అద్భుతమైన ఆటతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తోంది. అయ్యర్ 6 హాఫ్ సెంచరీలతో 603 పరుగులు చేసి పరుగుల వీరుల జాబితాలో కోహ్లీ వెనకాలే ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో మరో 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ నేహల్ వదేరా, శశాంక్ సింగ్ పంజాబ్కి కొండంత అండగా నిలుస్తున్నారు. బౌలింగ్ విభాగంలో హర్షదీప్ చాహల్కి తోడుగా మరో 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ హర్ప్రీత్ బ్రార్, విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్ భారాన్ని పంచుకుంటున్నారు. ఇలా 6 అన్క్యాప్డ్ ప్లేయర్లు ఆడుతూ జట్టుని ఫైనల్కి తీసుకొచ్చింది బహుశా ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మాత్రమేనేమో. మరోవైపు ఆర్సీబీకి మోటో, వాళ్ళ లక్ష్యం కోహ్లీకి కప్ గెలిచి గిఫ్ట్ ఇవ్వడం అంతే. కోహ్లీ తోడుగా ఫిల్ సాల్ట్ చెలరేగుతుంటే రజత్ పటీదార్, జితేష్ శర్మ అవసరమైనప్పుడల్లా ఆర్సీబీకి అండగా నిలబడుతున్నారు. గాయం నుంచి కోలుకుని టిమ్ డేవిడ్ ఆడితే అది ఆర్సీబీకి మరింత అడ్వాంటేజ్ కానుంది. బౌలింగ్లో జోష్ హ్యాజిల్వుడ్, భువీ, యష్ దయాల్ పేస్తో నిప్పులు జరుగుతుంటే స్పిన్లో సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా అవసరమైనప్పుడల్లా వికెట్లు తీసి ఆర్సీబీని ఫైనల్ వరకు తీసుకొచ్చారు. సో ముందు నుంచి ఉన్నట్లు అటు పంజాబ్ అన్క్యాప్డ్ ప్లేయర్లు ఆడితే పంజాబే కప్ కొట్టడం ఖాయం. ఇటు ఆర్సీబీకి ఉన్న బలమైన బౌలింగ్ లైనప్, బౌలర్లు చెలరేగితే పటీదార్ సేన 18 ఏళ్ల ఆర్సీబీ కప్పు కల తీర్చడం ఖాయం.